ఎంజీరావు గారు, ఏ ధైర్యంతో మునీర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట్టు? ట్రంపే మాట్లాడిస్తూ ఉన్నాడా మునీర్ నుంచి? ఎందుకు అంటే అమెరికా F-16లను పడగొట్టాము అని చెప్పి మన సైన్యం ప్రకటించడం ట్రంప్కి నచ్చడం లేదా, మింగుడు పడడం లేదా? ఇక్కడ అసీం మున్నీర్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. అసీం మున్నీర్ని మనం భారతదేశం ఒక తప్పు చేసింది, ఒక చాలా పెద్ద తప్పిదం చేసిందా అనిపిస్తుంది. అది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ని మే 7 నుంచి మొదలుపెట్టి మే 10న 4 రోజుల్లో ముగించాం. అసీం మున్నీర్ బంకర్లో దాక్కున్నాడు. ఇండియాని తట్టుకోలేక, ఇండియా పోరాట పట్టిమని ఆయుధ యుద్ధ తంత్రాన్ని తట్టుకోలేపాడు. భారతదేశం ఏం చేసిందంటే అలాంటి అసీం మున్నీర్ని పని పట్టకుండా, పాకిస్తాన్ ముక్కలు చేయకుండా మనం వదిలేసాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 1971లో ఇందిరాగాంధీ వార్, 1971లో ఇందిరా బంగ్లాదేశ్పై జరిగిన యుద్ధంలో మనం అక్కడ ఒకటి జరిగింది. 93,000 మంది పాకిస్తానీ సైనికులను పట్టుకుని ఇందిరాగాంధీ పీఓకేని తీసుకోకుండా సైనికులను వదిలేసింది అన్కండిషనల్గా, బంగ్లాదేశ్ని డివైడ్ చేసి. అదేవిధంగా 2025లో కూడా మోడీ యుద్ధాన్ని గెలిచి ఇంకా పాకిస్తాన్ ఓడిపోయి గోలగోల పెట్టి మమ్మల్ని సీజ్ ఫైర్ అనే టైంలో పీఓకేని లాక్కోకుండా, లేకపోతే బలిసిస్తాన్ని డివైడ్ చేయకుండా ఈయన కూడా యుద్ధాన్ని ముగించాడు. ఒక రకంగా అపోజిషన్ పార్టీ ఇక్కడ క్రిటిసైజ్ చేస్తుంది యుద్ధాన్ని ఎందుకు ముగించారని. ఈ విషయాన్ని ఎవరో చెప్తులే. కానీ ఇప్పుడు అసీం మున్నీర్ కేవలం యుద్ధమైన కొన్ని నెలల్లోనే మళ్ళీ భారత్ని బెదిరిస్తున్నాడు న్యూక్లియర్ బాంబులతో. మళ్ళీ యుద్ధం రెడీ అంటున్నాడు. బిలావల్ భుట్టో బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ అంతా భారతదేశంపై మరో యుద్ధం చేయాలన్నట్టు బెదిరిస్తున్నారు వాళ్ళు. అరే, యుద్ధం అయ్యి నెలలు కూడా అవ్వకుండానే వాళ్ళు మళ్ళీ బెదిరిస్తున్నారంటే మనం ఏ తప్పు చేశామంటే, యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడించి సీజ్ ఫైర్ ప్రకటించి బాబోయ్ సీజ్ ఫైర్ అనే టైంలో ఎందుకు దాన్ని క్రష్ చేయలేదు? అప్పుడు ఇందిరా 1971లో చేసిన తప్పే ఇప్పుడు మోడీ కూడా చేశారు. ఎందుకు పీఓకేని లాక్కోకుండా, లేకపోతే బలిసిస్తాన్ డివైడ్ చేయకుండా, కనీసం ఇందిరా అయితే బంగ్లాదేశ్ని డివైడ్ చేసి పడేసింది. అరే, ఇప్పుడు ఓడిపోయేటప్పుడు ఎందుకు చేయలేదు? అసీం మున్నీర్నైనా కనీసం చంపలేదు మనం. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్లో IRGC లాంటి లీడర్లను చంపి పడేసింది ఒక చిన్న దేశం వెళ్ళి. మనం కూడా టెర్రరిస్టులు అసీం, ఈ జైషీ మహమ్మద్ లీడర్లు, లష్కర్ తోయిబా, హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్ లాంటి వాళ్ళని కూడా చంపలేదు మనం. అంటే ఏంటంటే పాకిస్తాన్ విషయంలో ఇండియా ఎక్కడ తప్పు చేసిందంటే 4 రోజులు మే 7 నుంచి మే 10 దాకా జరిగిన 4 రోజుల యుద్ధంలో అది ఓడిపోయారంటే మళ్ళీ క్షమించి బయటికి రావడం. మనం చరిత్ర నుంచి తప్పులు తెలుసుకోవాలి. భారతదేశం మన చరిత్ర నుండి ఎందుకు తెలుసుకోవాలంటున్నానంటే, అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అంతే, ఈ గోరి 13 సార్లు ఓడిపోయి భగవంతుడా నన్ను రక్షించంటే వదిలేశాడు పృథ్వీరాజ్ చౌహాన్. అటు 13సారి 14సార్లు వచ్చి పృథ్వీరాజ్ని చంపేశాడు. ఇండియా 900 సంవత్సరాలు ఫారిన్ రూల్లోకి వెళ్ళిపోయింది ఆ పృథ్వీరాజ్ చౌహాన్ చేసే తప్పుతో. ఆయన ఏదో శ్రీరామచంద్రులకు క్షమించేశాడు. ఆయన శక్తివంతుడే, పృథ్వీరాజ్ చౌహాన్ చాలా శక్తివంతుడు. కానీ ఎవరిని క్షమించాలనే దానికి కూడా ఒక నిర్ణయం ఉంటుందండి. క్షమించకూడదు అనవసరంగా. చూడండి, పాకిస్తాన్ 4 రోజులు యుద్ధం తర్వాత క్షమించినందుకు మళ్ళీ కొన్ని రోజులు అవ్వకుండానే అసీం మున్నీర్ మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ పట్టుకొచ్చి అటు అమెరికా వెళ్ళి ఇటు చైనా వెళ్ళి భారత్ని బెదిరిస్తున్నాడు. మళ్ళీ యుద్ధం రాబోతుంది. ఏంటి పరిస్థితి అంటే తప్పు చేయకూడదు, శత్రు శేషాన్ని. అందుకని మనం ఏం చేయాలంటే పాకిస్తాన్ ముక్కలు చేయాలి. పాకిస్తాన్ని 4-5 ముక్కలు చేసి వదిలితేనే కానీ దాన్ని తిమ్మ తిరగదు. ఈసారి అక్కడ మొసాద్ లేగా, ఇజ్రాయిల్ మొసాద్ లేగా ఈసారి యుద్ధం వచ్చినా ఏదొచ్చినా డైరెక్ట్గా మనం మొసాద్ అక్కడ ఇరానియన్ IRGC ఏది ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ హెడ్ని చంపినట్టు, న్యూక్లియర్ సైంటిస్టులను చంపినట్టు మనం ఈసారి టెర్రరిస్ట్ హెడ్లని, అదేవిధంగా ఆర్మీ జనరల్ని చంపేసేయాలి. అప్పుడే పాకిస్తాన్ తెలుస్తుంది. లేకపోతే ఇప్పటికే 5 యుద్ధాలు చేసాం, ఇప్పటికే 30 సంవత్సరాలు టెర్రరిజంతో వార్ చేస్తున్నాం. ఇంకెంతకాలం చేయాలి? అసీం మున్నీర్ ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి కూర్చున్నాడు, శత్రు ఒకటి అవుతున్నాడు. చూడండి, నేను ఇందాక పృథ్వీరాజ్ చౌహాన్ మామ, సొంత మహారాణి సంయుక్త సొంత మామ గోరీకి హెల్ప్ చేస్తే పృథ్వీరాజ్ చౌహాన్ సరిపోతాడండి ఢిల్లీలో. ఇది చరిత్ర నుంచి మనం నేర్చుకోవద్దా? ఇవన్నీ చరిత్ర నుంచి నేర్చుకుని ఇంకొకసారి క్షమించకూడదు. అది చాలా తప్పు. ఈరోజు అసీం మున్నీర్ మనం క్షమించి 4 రోజులకు యుద్ధం వదిలేస్తే ఈరోజు మళ్ళీ రెచ్చిపోతున్నాడు కోబ్రా పాంపట్టిన పగలేగా. కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగించాలి. అవసరమైతే వెళ్ళి కోవర్ట్ ఆపరేషన్ చేసి వాడికి బుద్ధి చెప్తేనే మనకు పని అవుతుందండి.